ప్రాణం పోయిన తర్వాత అసలు మన ప్రయాణం ఎక్కడికి? ఈ ప్రశ్న బహుశా మనుషులు పుట్టినప్పటినుంచి వెన్నాడుతూనే ఉంది కదా. ఈరోజు మనం ఒక అద్భుతమైన, కొంచెం భయపెట్టే కాని ఎంతో ఆసక్తికరమైన ఒక రహస్యాన్ని విశ్లేషించబోతున్నాం. అదే వైతరణి నది. దీని కేవలం ఒక పురాణగాథ అనాలా, లేక మన జీవితానికి పట్టిన అద్దమనాలా? ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. సరే, మరణం తర్వాత అసలు ఏం జరుగుతుంది? ఈ ప్రశ్న వినగానే మనందరికీ ఏదో ఒక ఆలోచన వస్తుంది గదా. దేహం ఇక్కడే కాలిపోతుంది లేదా కలిసిపోతుంది. కానీ మన కర్మలు, మన ఆత్మ, అవి ఎక్కడికి వెళ్తాయి? పాపపుణ్యాల లెక్కలు ఎలా తేలుతాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం హిందూ ధర్మంలోని ఒక అత్యంత రహస్యమైన ప్రాచీన గ్రంథంలోకి తొంగిచూడాల్సిందే. ఆ గ్రంథం మరేదో కాదు, గరుడ పురాణం. హిందూ ధర్మంలో ఉన్న 18 మహాపురాణాల్లో ఇదొకటే. ఇదొక మామూలు కథల పుస్తకం కాదు సుమా. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు గరుడత్మంతుడికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణిది. ప్రభూ, మనిషి చనిపోయాక ఆత్మకు ఏమవుతుంది అని గరుడత్మంతుడడిగినప్పుడు విష్ణువు స్వయంగా జీవితం, పాపం, నరకం, పునర్జన్మ వీటన్నిటి గురించి పూసగుచ్చినట్లు వివరించాడు. అక్కడే ఈ భయంకరమైన నది ప్రస్తావన వస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే అదే వైతరణి నది. ఇది మన రోజూ చూసే నదుల్లాగా చల్లగా, ప్రశాంతంగా ఉండదు. ప్రతి ఆత్మ మరణం తర్వాత యమలోకానికి వెళ్లే దారిలో తప్పనిసరిగా, అనివార్యంగా దాటాల్సిన ఒక భయానకమైన అడ్డంకి. ఇది దీన్నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు. ఆత్మపడే వేదనను ఇక్కడ ఎంత ఉత్కంఠభరితంగా వర్ణించారంటే అది వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఆ దృశ్యాలు ఎలా ఉంటాయో ఇక్కడ గమనించండి. ఈ నదిలో నీటికి బదులు మరుగుతున్న రక్తం పారుతుంటుంది. ఎటు చూసినా మలము, ఊపిరాడకుండా చేసే విషవాయువులు, కుళ్ళిపోయిన మృతదేహాలు, అస్థిపంజరాలు. అబ్బా, ఊహించుకుంటేనే భయమేస్తుంది గదూ. అంతేనా, ఆత్మలను పీకుతినే భయంకరమైన జంతువులు కూడా అందులో కాచుకొనుంటాయట. పాపాలు చేసినవారు ఈ నరకకూపంలో పడితే ఆ శిక్షలు అనుభవించక తప్పదని పురాణాలు ఘోషించి చెప్తున్నాయి. ఈ అద్భుతమైన, కాస్త భయపెట్టే 2D యానిమేషన్స్ మనకు ఆ తీవ్రతను కళ్లక్కడుతున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయం చూడాలి. ఒకే నది, కాని ఇద్దరు వ్యక్తులకు ఎంత విభిన్నంగా ఉంటుందో చూడండి. ఒకవైపు పాపాలు చేసిన వారు ఆ మండే వేడిలో, భరించలేని దుర్వాసన మధ్య జంతువుల దాడులకు గురవుతూ ఎలా విలవిలలాడుతున్నారో గమనించండి. కాని మరోవైపు పుణ్యాత్ముల ప్రయాణం, అదెంత ప్రశాంతంగా ఉందో చూడండి. వారికి ఎలాంటి భయం లేదు, ఏ కష్టమూ లేకుండా సునాయాసంగా దాటేస్తున్నారు. మన కర్మలే మన ప్రయాణాన్ని ఎలా డిసైడ్ చేస్తాయో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. అయితే అంత సులభంగా, ప్రశాంతంగా నదిని దాటాలంటే ఏం చేయాలి? దానికి సమాధానమే ధర్మం. జీవితంలో కొన్ని నియమాలు పాటిస్తే చాలు అని గరుడపురాణం చెబుతోంది. ఎప్పుడూ సత్యం మాట్లాడటం, నిస్వార్థంగా దానం చేయటం, ఆపదలో ఉన్నవారికి సాయం చేయటం, కన్నవారిని దైవంగా గౌరవించటం, ముఖ్యంగా ఏ మూగజీవికి హాని చేయకపోవటం. ఈ లక్షణాలున్నవారికి ఆ భయంకరమైన వైతరణి నది కూడా ఒక పూలబాటలా మారిపోతుందట. మరి ఈ క్రమంలో పురాణాలు ప్రత్యేకంగా ప్రస్తావించిన ఒక పవిత్రమైన కార్యం గురించి మనం మాట్లాడుకోవాలి. అదే గోదానం, ఆవును దానం చేయడం. దీన్ని కేవలం ఒక జంతువుని ఇవ్వడంగా చూడకూడదు. ఇది మనిషిలోని దయ, కరుణ, దానగుణానికి ఒక గొప్ప ప్రతీక. మనం చేసే ఇలాంటి మంచి పనులే ఆ ఉగ్రంగా పారే నదిమీద ఒక ఆధ్యాత్మిక వంతెన నిర్మిస్తాయి. ఆత్మను చాలా సురక్షితంగా ఆవలి తీరానికి చేరుస్తాయి. సరే, ఇదంతా విన్న తర్వాత మనకొక చిన్న సందేహం రావచ్చు. ఈ వైతరణి నది అనేది నిజంగా భౌతికంగా ఎక్కడో ఉందా? దానికి భౌగోళిక ఆధారాలు ఉన్నాయా అని. చాలామంది ఆధ్యాత్మిక పండితులు ఏమంటారంటే, ఇది ఎక్కడో ఉన్న ప్రదేశం కాలండి. అసలిది మనల్ని భయపెట్టే దెయ్యాల కథే కాదు. ఇది మన లోపల జరిగే ఒక అంతర్గత సంఘర్షణకు, మన తప్పులకు సంబంధించిన ఒక పవర్ఫుల్ మానసిక హెచ్చరిక. ఆ మానసిక హెచ్చరిక ఎలా పనిచేస్తుందంటే, ఉదాహరణకు మనం ఎవరికైనా అన్యాయం చేశామనుకోండి, ఆ కర్మల భారం మనల్ని వదిలిపెట్టదు. ముందదొక లోతైన భయంగా మొదలవుతుంది. ఆ తర్వాత అది తీవ్రమైన పశ్చాత్తాపంగా మారి చివరకు మన మనస్సును తొలిచేసే ఒక మానసిక క్షోభగా మారుతుంది. పురాణాల్లో చెప్పిన మరుగుతున్న రక్తం, ఆ భయంకరమైన జంతువులు బయటెక్కడో లేవు. మన తప్పుల వల్ల మన మనస్సులో చెలరేగే ఆ అశాంతి, ఆ ఒత్తిడి, అవే అసలైన వైతరణి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నగ్న సత్యం. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటో తెలుసా? ఈ కాన్సెప్ట్ కేవలం హిందూ ధర్మానికే పరిమితం కాలేదు.
ఇదొక విశ్వజనీనమైన నమ్మకం. మన సంప్రదాయంలో ఈ వైతరణి నది గురించి ఎలాగైతే చెబుతామో అచ్చమలాగే ప్రాచీన గ్రీకు పురాణాల్లో స్టిక్స్ నది అనే ఒక భావన ఉంది. అక్కడ కూడా ఆత్మలు పాతాళానికి వెళ్లాలంటే ఆ నదిని దాటాల్సిందే. అంటే మనం చేసే తప్పులకు ఫలితం అనుభవించి తీరాలి అనే ఒక బలమైన నైతిక సత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతులన్నీ ఇలా కథల రూపంలో చెప్పాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన పాయింట్ ఒకటుంది. గరుడ పురాణంలోని ఈ అద్భుతమైన భయానకమైన దృశ్యాలు మనల్ని చనిపోతామని, నరకానికి వెళ్తామని భయపెట్టడానికి కాదు. ఇవన్నీ జీవించి ఉన్న మనకోసం ఒక దిక్సూచిలాంటివి. కనీసం ఆ నరకయాతల పడతామనే భయంతోనైనా సరే మనుషులు తప్పులు చేయకుండా ఉంటారనే గొప్ప ఉద్దేశంతో మన పెద్దలు దీన్ని రూపొందించారు. సింపుల్గా చెప్పాలంటే ఇది మరణం గురించి భయపెట్టే కథ కాదు, జీవితాన్ని ఎంత అద్భుతంగా జీవించొచ్చో చెప్పే అద్భుతమైన మాన్యువల్. మరి ఆ జీవితాన్ని సరిగ్గా ఎలా బతకాలి? ఆ మానసిక వైతరణిలో పడకుండా ఉండాలంటే మనమేం చేయాలి? చాలా సులభం. నిత్య జీవితంలో కొన్ని నైతిక నియమాలు పాటిస్తే చాలు. మనలోని అహంకారాన్ని పక్కన పెట్టాలి. మన మాటల వల్లగాని పనుల వల్లగాని ఎవ్వరికీ హాని జరగకుండా చూసుకోవాలి. దయ, జాలి కలిగి ఉండాలి. ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి. అదేనండి ధర్మమార్గంలో నడవాలి. ఇవి పాటిస్తే చాలు. ఏ భయమూ మనల్ని వెంటాడదు. మన పనులే మన భవిష్యత్తును రాస్తాయి కదా. సో మనం ఈ విశ్లేషణ ముగింపుకొచ్చేస్తాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ వైతరణి నది అనేది నిజంగా మరణం తర్వాత ఎదురయ్యే భౌతికమైన అడ్డంక, లేక మన పాపపుణ్యాల వల్ల మన అంతరాత్మ అనుభవించే వేదనకు అత్యంత లోతైన ప్రతీకాత్మక కథ? ఏది ఏమైనా ఇది మనకు ఇచ్చే సందేశం మాత్రం చాలా పవర్ఫుల్. మనం చేసే ప్రతి పనికి ఒక బాధ్యత ఉంటుంది. నిజం చెప్పాలంటే భౌతికమైన నదిని దాటడం కంటే మన అంతరాత్మ అనే నదిని దాటడమే అతిపెద్ద సవాలు కదూ. మరెందుకు ఆలస్యం? ధర్మంగా జీవిద్దాం, ప్రశాంతంగా ఉందాం. ఈ అన్వేషణ మనందరికీ ఒక మంచి మార్గాన్ని చూపుతుందని ఆశిస్తున్నాను.